సిగ్నల్ కాడ కారో బండో ఆగిందంటే అటుకెళ్ళో ఇటుకెళ్ళో ఇద్దరు ముగ్గురు వస్తూనే ఉంటారు. కొందరు బొమ్మల పెన్నులు కొనుండ్రని వస్తే, కొందరు బట్టతోని కారద్దాలు దూసి పైసలు అడుగుతారు. ఇంకా కొందరు ధర్మం చేయమని బతిమలాడుతుంటారు. చిల్లరుంటే ఎంతో కొంత చదివించేటోళ్ళు చదివిస్తారు. ఇప్పుడు గిమ్ముచెడ దేనికంటే అడుక్కునేటోళ్ళు లేని ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలని చంద్రన్న కంకణం కట్టుకుంటుల్లా. భిక్షాటన బ్యాన్ చేసింది సర్కారు. ఈగెవ్వలు సిగ్నల్ కాడ చౌరస్తాల కాడ దుక్నాల పొంట తిరిగి పైసలు అడుకోవద్దన్నట్టు. ఏమైతదని లాపర్వా చేస్తే పెద్ద పెద్ద కేసులు పెడతారట బిచ్చగాళ్ల మీద కూడా. ఏడేడ అడ్డాలున్నాయో చూసి ఓ నజరేయిందని పోలీసులకు గీ జిమ్మెదారీ ఇచ్చింది గవర్నమెంట్. అయితే తిండికి బట్టలకు తిప్పలు లేకుండా చూసుకుంటారట షెల్టర్ తీసుకుపోయి. అందాల అమరావతి నగరం కడుతుంటే ఆంధ్రాని ఏడుకో తీసుకుపోతా అంటే గిట్ల బిచ్చగాళ్ళు అగుబడితే ఎట్లా అని సర్కారోళ్ళ ఆపొచ్చన. ఆల్రెడీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లా ఎప్పటికంచెల్లో నడుస్తుంది. అడిగినోళ్ళ మీదే కాదు, దానం చేసినోళ్ళ మీద కూడా కేసులు పెడతారట ఆడ. ఇంకా కొన్ని సిటీలు గిన ఇదే తొవ్వల నడుస్తున్నాయి. ఈ ఎన్కట్ సంధి పతొక్క గవర్నమెంట్ చెప్పుడే గాని ఆగిందైతే లేదు. అయితే ఇలా వెనకాల ఓ గ్యాంగ్ ఉంటది. రోజుకింత అని పైకం తెచ్చేయకుంటే ఊకోరట. వీళ్ళందరికీ ఏదో పని చూపించి గా మాఫియా సంగతి చూస్తే గప్పుడేమన్నా ఫాయిదా ఉంటదేమో.